హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. అమెజాన్ ప్రైమ్లో ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమా ఏంటి అంటే వెబ్ సిరీస్ ఇసుకపట్నం. ప్రెసెంట్ ఆ టీం అంతా మనతో ఉంది. సో ఈ మూవీ కథ, అలాగే షూటింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఆ మూవీ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక ప్రాంతం గురించి ఒకరు కొట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఒక చేరు గురించి అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ నాకున్న డౌట్స్ నాకున్నాయి. బట్ ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే వాళ్ళని అడగాల్సిందే. వాళ్ళు ఎవరో కాదు. సో మనకి గుర్రం పాపిరెడ్డితో మనకు బాగా దగ్గరైన ఆ వ్యక్తి నరేష్ అగస్త్య గారు, అలాగే మెరిన్ గారు, అలాగే మన భాగ్యంగా అలా గ్యాప్ ఇచ్చి మన ముందుకు వచ్చారు. ఈసారి అసలు గ్యాప్ లేదంటుంది. దాని గురించి కూడా అడుగుదాం. అండ్ డైరెక్టర్ ఉన్నారు, మాట్లాడేద్దామా? సరే, అందరికి నమస్తే. సో ఎలా ఉన్నారు? సో మీరు తీసిన మూవీస్ అన్నిటి కూడా ఒక్కొక్క డిఫరెన్స్, కానీ ఆ కామెడీ లెవెల్లో గుర్రం పాపిరెడ్డి చచ్చా నవ్వలేక అసలు. సో ఇది అంటే మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్ కి ఒక్కొక్కటి మీది డిఫరెన్స్ ఉంది కదా. బట్ అంటే డైరెక్టర్ చూసి ఓకే చేశారా, కంటెంట్ ని చూసి ఓకే చేశారా, లేదంటే దీన్ని చూసి ఓకే చేశారా, లేదంటే క్యారెక్టర్? అలా ఏం లేదండి. లైక్ నేను కొంచెం మోస్ట్లీ రియలిస్టిక్ క్యారెక్టర్స్ కి అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే క్యారెక్టర్ గ్రౌండ్ రియల్ గా, అంటే రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో అలా ఉండటం నాకు ఇష్టం అనమాట బేసిక్. అందుకే మీరు గుర్రం పాపిరెడ్డి చూసినా ఎంత ఫన్ ఉన్నా కానీ మోస్ట్లీ నేను ఆ రియలిస్టిక్ వే ఆఫ్ యాక్టింగ్ అప్రోచ్ అని ట్రై చేస్తాను. సో అట్లా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా పెరిగినాయి, చాలా బాగుండే. థ్యాంక్ యూ అండి. So hello, hi, how are you? I'm good, how are you? Yeah, I'm good. So what do you say about Amazon Prime and your director? It is a great privilege to have step into Telugu with Amazon Prime. So yesterday also on the stage I said, like, when I got the call I felt it was fake because I got a direct call. Oh. Yeah. And then Gary called me and he spoke about my character, and I don't know, with Amazon Prime, with Tamada, I have felt like home coming to this project. Yeah. Hello భాగ్యం గారు, ఏమని పిలవాలి మిమ్మల్ని చెప్పండి? ప్రస్తుతానికి భారతీయ పిలవండి. భారతి. ఓకే. సో ఒక మూవీ మనం అంటే ఇప్పటి వరకు మీరు 45-50 దగ్గరలో ఉన్నారు మూవీస్. సో తెలుగు, తమిళ్ చూసుకుంటే, తమిళ్, తెలుగు అన్ని కలిపి. సో స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద బాగా పట్టు ఉంటుంది. బట్ ఈ ఇసుకపట్నంలో అంటే లైన్ నచ్చి చేశారా, లేదంటే ఏది ఇంపార్టెన్స్ అనిపించి మీరు ఓకే చేశారు? ఎప్పుడు కానీ లైన్ విని ఓకే చేయడం లేదు అసలు. లైన్ నచ్చితే ఫుల్ కథ వింటాము. ఓకే. సో ఐ లిసన్ టు ద ఎంటైర్ నరేషన్. ఓకే. అండ్ వీల్ ఆల్సో డూ అ రీడింగ్. బట్ ఐ థింక్ దీనికి మనకు టైం దొరకలేదు అనుకుంటా. నరేషన్ చాలా లాంగ్ వెళ్ళింది కాబట్టి ఆ రీడింగ్ అన్నది జరగల. బట్ రెస్ట్ ఆల్ నరేషన్ రీడింగ్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఐ హ్యాడ్ అ డీటెయిల్డ్ వర్షన్ ఆఫ్ నరేషన్, లైక్ ఆల్మోస్ట్ ఒక 4 గంటల సేపు అయింది. సో లిటరలీ 3 hours 45 minutes సిరీస్ అంటే మొత్తం చెప్పారనమాట ఆయన. పాయింట్ టు పాయింట్ అన్ని ఎక్కువ ఉంటది కదా సార్. అదే మొత్తం 4 గంటల సేపు, 4 కాఫీలు, తల తిరగడాలు అన్ని జరిగినాయి. అంటే ఇప్పుడు ఒక సినిమా అనుకోండి, ఒక కథ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీ, ఒక హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు లవ్ చేస్తున్నారు, ఇంట్లో ఒప్పుకోవట్లా, కానీ ఎలా కలుసుకున్నారు, వాళ్ళు ఏమేమి చేశారు అనేది ఒక లైన్. దెన్ యూ గో ఇన్ టు ద డీటెయిల్, యూ విల్ హ్యావ్ ద హీరో హీరోయిన్ కోర్ క్యారెక్టర్స్, దెన్ ఇఫ్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ వాళ్ళ క్యారెక్టర్స్, ఇలా అలా ఉంటుంది. దెన్ బట్ స్టోరీ ఇంతే, ఇలాగే ఉంటుంది. బట్ సిరీస్ లో అలా కాదు. ఇట్స్ లైక్ యువర్ షోయింగ్ ఒక ఇసుకపట్నం అంటే ఎంటైర్ ఒక ఊరుని చూపించాలి. ఆ ఊర్లో మనుషులు ఎలా ఉంటారు చూపించాలి. దాంట్లో దగ్గర 8 కోర్ క్యారెక్టర్స్, 13 కోర్ క్యారెక్టర్స్. అండ్ దాని 13 క్యారెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో. అండ్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ పర్టికులర్ సిరీస్, ఎవ్రీ క్యారెక్టర్ యాజ్ ఒక చిన్న క్యారెక్టర్ చేసినా వాళ్ళకి ఇంపాక్ట్ఫుల్ రోలే ఇచ్చారు అనమాట. అది చాలా ఇదిగా ఉంటుంది. సో టు ఫాలో ఎవ్రీథింగ్. ఇప్పుడు సినిమాలో అంటే ఒక హీరో హీరోయిన్ అంటే ఏం చేస్తున్నారు, లవ్ సీన్స్ ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, అలా సాంగ్ వస్తుంది, దాని తర్వాత ఒక యాక్షన్ వస్తుంది, హీరో సెకండ్ హాఫ్ లో ఫైట్ చేస్తాడు, క్లైమాక్స్ లో ఏమవుతుంది, హీరో హీరోయిన్ కలుసుకున్నారా లేదా, అది ఎలా కలుసుకున్నారు, ఏ విధంగా ఉంటుంది ట్విస్ట్ పెట్టి ఏదో. ఇది ఎలా కాదు,
ఆయనకు ఒక స్టోరీ, ఆయన ఒక కథగా తీయచ్చు వీళ్ళిద్దరిని. ఓకే. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ సినిమా సిరీస్ లో వీళ్ళిద్దరిది ఒక కథగా తీయచ్చు. నాది నాయుడు గారిది, నాయుడు గారి కథ ఒకటి తీయచ్చు, భారతి క్యారెక్టర్ ఇంకోటి తీయచ్చు, ఓకే. సునీల్ గారి ట్రాక్ ఉంది ఆయనది ఒకటి తీయచ్చు. నాకు దీంట్లో చాలా నచ్చిన క్యారెక్టర్ వచ్చి నాయుడు అండ్ నాయుడు గారు కోటయ్య బెనర్జీ గారు చేశారు. బెనర్జీ గారు వచ్చి మా నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన మా నాన్నగారు కథ చాలా చెప్తా ఉండేవాళ్ళు షూటింగ్ స్పాట్ లో. సో హౌ ఐ నో అబౌట్ మై ఫాదర్ ఇస్ ఆల్సో త్రూ తెలుగు సినిమాలు చేసినప్పుడు సెట్లో మా డాడీతో పనిచేసిన వాళ్ళు, టెక్నీషియన్స్ కూడా మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళు ఉంటారు, లైట్ మెన్స్ ఉంటారు. సో అది కూడా నాకు చాలా, నేను అడుగుతాను మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు, లైక్ హౌ డస్ హీ ట్రీట్ యూ గైస్. నేను అడగాల్సిన పని కూడా లేదు, వాళ్ళే వచ్చి చెప్తారు. సో ద బాండ్ బిట్వీన్ నాయుడు గారు అండ్ కోటయ్య, అది ఒక సెపరేట్ సినిమా లైక్ నాయగన్ టైప్ లో. సో దట్ బాండింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో ఇన్ని కథలు ఉన్న ఒక కథ. అండ్ నా సూర్య అని ఒక క్యారెక్టర్ ఉంది, హీ ప్లేస్ వన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సిరీస్. సో తన క్యారెక్టర్ ఇంపార్టెంట్. అండ్ శేఖర్ ఇప్పుడు నేను ఇన్ని క్యారెక్టర్లు చెప్తే మీకు ఏదైనా గుర్తొచ్చిందా? అంటే మీరు ఎనర్జీగా చెప్తున్నారంటే నేను వింటున్నాను. ఒక్కొక్క క్యారెక్టర్ అంటే అన్ని కలిపి అలా వేసారు అంటే ఒక్కొక్కటి సినిమా అండి. ఇప్పుడు అన్నం పెట్టుకుంటాం, పప్పు పెట్టుకుంటాం, పొడి ఉంటుంది, గీ ఉంటుంది, 2 వెరైటీలు ఆఫ్ కూరలు ఉంటాయి, కూటు ఉంటుంది. ఇంకా ఎత్తలేదు తర్వాత లైక్ ఫుడ్ గురించి ఇంకా ఎత్తలేదు అనుకుంటున్నా. సో ఈ ప్రొడక్షన్ ఫుడ్ ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. నాకు ఏ ప్రొడక్షన్ అయినా నేను ఫుడ్ నా స్పెసిఫిక్ గా చెప్పుకుంటా. అన్న ఏంటన్నా ఇవాళ ఫుడ్ అంటే ఏం కావాలమ్మా మీకు అంటే నాకు కొంచెం నాటుకోడి సంగటి మాత్రం రెడీ చేయండి అన్న అని చెప్తా మధ్యాహ్నానికి. బాగా పాపులర్ అయింది అప్పుడు. సో సి దిస్ ఇస్ లైక్ ఫుడ్ వచ్చిందా, ఓకే దిస్ ఇస్ లైక్ కంప్లీట్ మీల్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఒక పెళ్లి భోజనం అనుకుందాం. ఓకే, పెళ్లిలో పాయసం పెట్టకపోయినా ఊర్లు తెప్పిస్తున్నారండి నాకు. పెళ్లిలో పాయసం పెట్టకపోయినా మనం ఏం చేస్తాం, ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, మన రియల్ లైఫ్ లైక్ క్యారెక్టర్స్ అన్ని పెడతాడు. అదేంటి బంగాళం వేపుడు లేదేంటి ఇవాళ బుఫేలో, నాకు బుఫేలో, నేను ఇవాళ బుఫేలో లైక్ మీ అండ్ నరేష్ వెంట టుడే ట్యూస్డే జనరలీ ఈట్ వెజిటేరియన్. సో అన్ని ఎత్తుకున్నాను, ఇదేంటి అన్ని పెట్టాడు, బంగాళదుంప వేపు కనిపించింది చెప్తే వాడి దగ్గర పిలిచి నాకు బంగాళదుంప ఫ్రై చేసిరా అంటే, ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కాదురా ఉప్పు కారం వేసి ఆంధ్ర స్టైల్ బాగా కారంగా అని చెప్పి ఓకే మేడం అని చెప్పి, నేను ఇట్రా మర్చిపోయాను కరివేపాకు కొంచెం ఎక్కువగా అని చెప్పి ఉన్నది కాదా మీరు ఆర్డర్ చేశారు స్పెషల్ గా తెచ్చి వస్తే ఒక గిన్నెలో బంగాళదుంప వస్తే నరేష్ వేసుకో అంటే ఫస్ట్ ఆలోచించాడు ఏంటి కొత్తగా ఉంది ఐటమ్ అని చెప్తే తిను నరేష్ చాలా బాగుంది అని చెప్తే ఒక చపాతీ తీసుకుని హీ ఆల్సో ఎయిట్ బంగాళదుంప. దెన్ ఈయన సముద్రకళి గారు వచ్చారు, బిర్యానీ పెట్టుకున్నారు. ఆయన సార్ బంగాళదుంప పెట్టు అదో కుర్రా ఫస్ట్ సో అది ఏంటంటే మనకి ఏది లేదో అదే కావాలనిపిస్తుంది. ఓకే, అర్థమైంది. అలాగా ఈ సినిమాలో అన్ని ఉన్నాయి, ఈ సిరీస్ లో అన్ని క్యారెక్టర్స్ ఫుల్ఫిల్ చేశాడు. నీకు పాయసం కావాలా ఉంది, నీకు వేపుడు కావాలా ఉంది, చికెన్ బేసిక్ గా మటన్ బిర్యానీ ఇస్ నాయుడు, ఐఎమ్ ద చికెన్ 65. తన వచ్చి ఏం పెడతాం ఫుడ్ కి, డెజర్ట్ ఆయన్ని పర్టికులర్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ అండి. వే దీస్ 2 క్యారెక్టర్స్ లవ్ ఈచ్ అదర్, అది లవ్ అన్నమాట వాళ్ళు. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఇందాక నరేష్ భాయ్ చెప్పినట్టు పిల్లలు తిడుతూ ఉంటది, మొగుడు పడతా ఉంటాడు అన్న జోన్ లో ఉంటది. కానీ ఆ తిట్లలో కూడా అంటే తిట్లు కాదు, అది ప్రేమ అంటారా, అది గట్టిగా చూపించే ప్రేమ. అది అంటే వీళ్ళిద్దరూ తిట్టుకుంటుంటే ఆ తిట్లలో ప్రేమ పడుతూ ఉంటారు, అది రెండు వీధులు అవతలని పడుతుంటారు, అంత గట్టిగా ఉంటది అనమాట. నేనైతే సిరీస్ చూసి
దెర్ ఇస్ అ వెరీ స్లైట్ బ్యాలెన్స్. ఓకే. అటు ప్రేమ కనబడుతూ ఉండాలి, కన్సర్న్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ పెద్దన్న అనే క్యారెక్టర్ వాడు చాలా మంచోడు, వాడు ఊరికి ఏదో చేద్దాం అనుకుంటాడు, అన్ని నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాడు. అది ఈ పిల్లకి ఇష్టం ఉండదు. ఇష్టం అంటే కంగారు, ఇష్టం అంటే వాడేదో చేస్తున్నాడని తప్పు కాదు, కంగారు, అయ్యో ఏమైనా అవుతుందేమో, వీడి మంచితనానికి ఏమైనా అవుతుందేమో అని కంగారు, ఓవర్ కేరింగ్ అంతే. సో కన్సర్న్ ఉంది, అది గొడవలా చూపించాలి కానీ అందులో ప్రేమ కనపడాలి. ఇట్స్ వెరీ టఫ్ టు హ్యాండిల్ అండ్ షీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. బ్రిలియంట్ జాబ్. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్, గెటింగ్ టు నో ద ఎసెన్స్, ప్లేయింగ్ దట్ క్యారెక్టర్, లుకింగ్ దట్ పార్ట్, అదంత ఈజీ కాదండి ఫర్ ఎనీవన్ టు. ఆ ఎమోషన్స్ కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ పర్టికులర్లీ ఇలాంటి ఒక వరల్డ్ లో లవ్ అనే ఎమోషన్ ని అంత పర్టికులర్ గా పండించాలన్నా కూడా కష్టమే. ఆ రకంగా చూసుకుంటే షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో ఇప్పుడు ఐశ్వర్య గారు అన్నట్టు మీరు అన్ని కలిపి ఇందులో పెట్టారు కదా. సో అన్నట్టు ఫుడ్, పెళ్లి భోజనం లాగా. సో ఒక సినిమాని తీయొచ్చు అంటే స్టార్టింగ్ అంటే సిల్వర్ స్క్రీన్ మీదే చూపించవచ్చు, బట్ మీరు సిరీస్ లాగా వస్తున్నారు అంటే కథ ఇంకా చాలా ఉంది జనాలకి. అంటే ఇప్పుడు ఒక సినిమా చూసి కొందరు ఇన్స్పైర్ అవుతారు, ఒక సినిమా చూసి ఒక మెసేజ్ తీసుకుంటారు. అంటే ఈ సినిమా ద్వారా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పబోతున్నారు? ఏం మెసేజ్ ఏం లేవండి. అంటే ఏం ఏం ఫీల్ అవుతుంది జనాలకి? ఈ ప్రపంచాన్ని మేము సృష్టించాం, ఇందులో వీళ్ళు, ఇది వీళ్ళ కథ, ఇది మీరు చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. ఓకే, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. ఎందుకంటే ఇప్పుడు ఐ టేక్ మళ్ళీ నేను వడచన ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీరు ఆయన్ని నాకు తెలిసి వెట్రిమారన్ సార్ని అడిగితే ఆ కథ ఎంత రాసుకుని ఉంటాడు ఆయన, ఎంత రాసుకుని ఉంటాడు, 4 hours footage ఉందంటే ఇంకా ఎంత రాసుకుని అంటే మీకు అర్థమైపోతుందండి. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నప్పుడు చాప్టర్ వైజ్ వెళ్తుంటే, ఇప్పుడు మ్యామ్ ది ధనుష్ సార్ది ఒక ట్రాక్ ఉంది, అదే ఒక పెద్ద సినిమా ఇందాక అన్నట్టు. ఇప్పుడు ఇందులో వీరిద్దరిది ఒక సినిమా. ఆయన ఎంత క్లారిటీగా ఇచ్చారంటే వడచెన్నైలో, బ్యూటీ ఆఫ్ వడచెన్నై, ఫస్ట్ డైరెక్టర్ వాయిస్ ఓవర్ నరేషన్ వస్తుంది. హీ ఎక్స్ప్లెయిన్స్ బికాస్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వరల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. ఈ చాప్టర్ ఇప్పుడు సో క్యారెక్టర్, ఈ చాప్టర్ ఇప్పుడు అన్బుల్, పద్మ, దట్ ఇస్ ధనుష్ అండ్ మీ. సో హీల్ సే నెక్స్ట్ చంద్ర, అమీర్ సార్ క్యారెక్టర్. సో అలాగా he gave explanation in every when you start each episode. Okay. So అది యాక్చువల్లీ ట్రయాలజీ 3-part ఫిల్మ్ అది. సో అలాగే ప్లాన్ చేశారు. After these many years he is doing Arasan now, a part of that universe. అదే అంటున్నా, కథ మీరు రాసుకుంటున్నప్పుడు అండి, పర్టికులర్ గా ఇలాంటి ఒక ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు దేర్ సో మచ్ ఆఫ్ కంటెంట్ ఫర్ యూ టు సే. సో విచ్ ఫార్మాట్ విల్ బి బెటర్ అన్నది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కథని మేము 3 సీజన్లు రాసుకుని సినిమాకి ఇంత వేయాలంటే 5 పాటలు అవుతాయి. రైట్ సార్. కొంచెం బెటర్ స్పేస్ లో ఒక 3 seasons లో విశాఖపట్నంలో చూపించవచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్ని సిరీస్ ఉండొచ్చు సార్? వీఆర్ రెడీ ఫర్ 2 more. ఇప్పుడు ఫస్ట్ సీజన్ 1 ఒకటి ఇస్తున్నాం బయటకి. అవునా? ఓకే. సో ఐశ్వర్య గారు, మీరు అంటే తిన్నదంతా ఎక్కడ పోతుందండి? మీకు తింటున్నారు, ఎక్కడ చూసినా మటన్ అంటారు, చికెన్ అంటారు, కానీ ఎక్కడ పోతుందో తెలియదు అసలు. చాలా మీరు చాలా సన్నగా అయ్యారు తెలుసా మీరు? అవునా? అంటే అప్పటితో పోలిస్తే కొంచెం అప్పుడు సన్నగానే ఉన్నారు, బట్ ఎక్కడ పోతుందంటే సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఇస్ వెరీ సింపుల్. నాకు ఇష్టమైన నేను తింటా, కానీ ఐ ఈట్ లైక్ 2 meals a day. ఆఫ్టర్ 6 నేను ఫుడ్ తినను. 6:30, 7. ఎంత బాగా చెప్పారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విల్ బి లైక్ కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా ఉట్టి ప్రోటీన్ రిచ్, లైక్ ఎగ్స్ తింటాను, ప్రోటీన్ షేక్ తాగుతాను. ఐ వర్క్అవుట్, లైక్ వర్క్అవుట్ అంటే నేను అంత భయంకరంగా 6 pack చెప్తే లైక్ అలాగా తింటాను. ఆవిడ చక్కగా ప్రోగ్రెషన్ ఉంది, నాకు అలాగే అది ప్రోగ్రెషన్ వచ్చి మళ్ళీ తినేసి లావై నా ఇయర్ అంతా అలాగే అయిపోద్ది అనమాట. నాకు నరేష్, ఇఫ్ ఐ సీ మై సెల్ఫ్ ఒక 2 kilos ఎక్కాను అనుకోండి, నేను బ్రేకప్ అయినా కూడా అంత ఫీల్ అవ్వను, దానికంటే ఎక్కువ ఫీల్ అయిపోతాను, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. ఇఫ్ ఐ సీ 2 kilos, నేను 1 kilo ఎక్కినా కూడా ఐల్ బి లైక్ ఇమ్మీడియట్లీ కమ్. ఆ వెయిట్ ని ఇమ్మీడియట్లీ ఏదో చేయాలి అని చెప్పేసి
there are days where, you know, I eat one meal a day also. అబ్బో. Okay, so my lifestyle habits కొన్ని మార్చుకున్నానండి. Like 16 hours fasting is like mandatory. It's become like my lifestyle habit. ఓకే. అది నేను ఇప్పుడు కాన్షియస్ గా చేయాల్సిన పని లేదు. మై బాడీ ఈస్ యూస్ టు ఇట్ నౌ. సో నేను 7ంటికి ఏమన్నా తిన్నాను అంటే లైక్ ఐ లవ్ ఫిల్టర్ కాఫీ, క్యాపుచినో. నా కాఫీ నాకు చాలా ఇష్టం. సో మార్నింగ్ వచ్చి బ్లాక్ కాఫీ తాగుతాను, మళ్ళీ సాయంత్రం అయితే మిల్క్ కాఫీ తాగుతాను. లైక్ ప్రాపర్ చెన్నై స్టైల్ ఫిల్టర్ కాఫీ. ఇలాగా హోటల్స్ లో ఉంటే ఐ హ్యావ్ దిస్ క్యాపుచినో. సో అలాగా నాకు ఇష్టం, కాఫీ అంటే ఇష్టం అని చెప్పి పాలతోనే తాగుతాను. మరీ ఫ్యాన్సీగా మళ్ళీ బ్లాక్ కాఫీ తాగలేదు నేను. నాకు ఫేవరెట్ ఎక్స్ప్రెసో. मेरे को नहीं चाहिए. No expression. Do you know తెలుగు? No. బట్ చెప్తుంటే బాగా అర్థమైంది కదా. అదే కదా, బాగా అర్థమైంది అసలు. She's been there in the sets and trying to మీరు తొందరగా నేర్చుకుంటారు అసలు ఎమోషన్స్ కూడా. సో Malayalis are very smart that way. ఒక ముక్కన్న నేర్చుకొని రాలేదని ఫీల్ అవుతున్నాను నేను మలయాళం. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ అంటే కో ఆర్టిస్ట్ ఉంటే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా వరకు ఉన్నారు, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎమోషన్స్ బాగా పండుతాయని ఒక టాక్ ఉంది. బట్ తను కొత్త కదా, సో అది ఎలా టైమింగ్ దగ్గర నుంచి మీ టైమింగ్ చాలా అంటే ఇప్పుడు నాకు తెలుగు వచ్చు కాబట్టి నేను ఇమీడియట్ గా ఒక్కొక్కసారి నవ్వు వస్తుందా నీకు? మీరు అడగండి. Like see, they have a different slang. See, నాకు కూడా నేను మలయాళం మాట్లాడినప్పుడు నవ్వేవాడు సెట్ లో. Because I used to speak all wrong and it used to sound very funny. I had dubbed for one of her Malayalam movies. Which one? Oh, Her. You dubbed? Yeah. Oh my god. You didn't even like I told you on the set only the first day we met. Yeah. Really, నాకు గుర్తులేదు. You dubbed? Okay. Nice. బట్ తను షీ టేక్ హర్ టైం తీసుకుని ఎర్లీ మార్నింగ్ వచ్చేసేది, టైం తీసుకుని స్క్రిప్ట్ అంతా ఉప్పితో కూర్చుని టైం తీసుకుంటే సెట్ లో కాదు ముందర నేను సెటిల్ అనుకుని ఫీల్ అవుతున్నా సార్. కాదా? ప్రెప్ టైం, ఓకే ఓకే షూటింగ్. ఆవిడ లాంగ్వేజ్ కొత్త అండి, ఓకే. సినిమా కొత్త కాదు. సినిమా అనట్లా, లాంగ్వేజ్ కి ఈ లాంగ్వేజ్ కొత్త కాబట్టి వాట్ ఎవర్ హోంవర్క్ షీ హాస్ టు డు షీ హావ్ డన్ దట్. తను ఎక్కువ మాకంటే ఎక్కువ వర్క్ చేసింది. మనం ఎక్కువ వర్క్ చేసింది. ఓకే. కష్టం అండి బాబు లాంగ్వేజ్ తెలియకుండా యాక్ట్ చేయాలి. అండ్ పర్టికులర్ గా అదొక ఒక తమిళ ఫిల్మ్ చేయాలి కదా, కూర్చున్నాను వెళ్ళి. లైక్ నేను ఫస్ట్ టైం నేను తమిళ్ బట్ ట్రై చేసి అన్ని రికార్డ్ చేసుకున్నాను అనమాట. అన్ని వాయిస్ లేదు, అది ముందుకు వెళ్ళలేదు. మీరు ఇందాక అన్నట్టు ఆ టైమింగ్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ సార్ అసలు. పర్టికులర్ గా చేతికి బటర్ రాసిన సీన్ నైట్ వన్ కౌంటర్ అయ్యాలి. ఈయన ఒక సెపరేట్ చిన్న బోస్ట్ లాగా చిన్న ఎగ్జైట్ అయ్యి అలా నేను చూడు ఏం చేస్తానంటే బీగాలి అన్నట్టుంటది. సో ఆ టైమింగ్ పట్టుకొని పడాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. బాస్ రాకపోయినా అది పట్టుకుని కరెక్ట్ టైమింగ్ లో పెట్టి అది చెప్తున్నాం కదా, వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు క్రాక్, బట్ అయ్యింది, బాగా వర్కౌట్ అయింది అది. సో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే మీరు బాగా డిజైన్ చేశారు. చిన్న ర్యాపిడ్ ఫైర్. సో స్టార్ట్ సార్. కాఫీ ఆర్ టీ? కాఫీ ఆర్ టీ? కాఫీ. తెలుసుగా చెప్పాను ఇప్పుడే. అంటే మనకి మళ్ళీ కాఫీ. ఓకే. సో మార్నింగ్ లేవటం ఆర్ నైట్ లేట్ గా పడుకోవడం? మార్నింగ్ లేవటం. యూ? Night. నైట్. Yeah. Night owl. మార్నింగ్. మార్నింగ్. I like to wake up పొద్దునే లెగిచి your day is longer. నిజంగా Yeah. ఎన్నింటికి లేస్తారు? నేను షూట్ లేకపోతే 8 o'clock లేస్తాను. షూట్ ఉంటే ఐ వేక్ అప్ బై 5:36 in the morning. సార్? నైట్ అవుట్. Even if the schedule time is like 9 o'clock, you will still wake up on the shoot days like 5:36. I will wake up. Oh, great. షూట్ ఉంటే మాత్రం my timing is punctual. 5:36 I wake up. మూవీ ఆర్ వెబ్ సిరీస్? పిక్ వన్. వెరీ టఫ్. Very tough question. Very, very tough. I'm sitting in this web series promoting something. What is this? Yeah. అంటే ఐ టెల్ ద డిఫరెన్సియేషన్. మూవీలో అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది క్యారెక్టరైజేషన్, బట్ సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు క్యారెక్టరైజేషన్ కానీ ఆర్క్ కానీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ విషయానికి వస్తే సిరీస్. యూ మ్యామ్? సత్యం. Oh, let's You want to talk skip? movies. పాస్. I'd say series probably. మ్యామ్?
థియేటర్. ఓకే I'll ఓకే go with the theatre. సో బీచ్ ఆర్ మౌంటైన్స్? మళ్ళీ బోత్. It depends I on like- the mood. Okay. Yeah. మోస్ట్లీ బీచ్. 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 మ్యామ్ యూ? ఏమా బీచ్ ఆర్ మౌంటైన్? మౌంటైన్ అసలు ఎక్కడ నాకు ఇష్టం లేదు, మా వాంతి వస్తుంది నాకు. No, I have this Okay, beach height better. problem. Yeah. See, I like mountains, but my only problem is the travel. ఓకే నాకు ఫీలింగ్ ఆఫ్ యూకిష్ ఫీలింగ్ వస్తుంది. మౌంటైన్స్ ఇష్టం, ఓన్లీ ద ట్రావెల్ స్కిప్ చేస్తే స్ట్రైట్ గా వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతాను. సార్ యూ? Beach. బీచ్. ఓకే. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? ఏదో ఏదో మ్యారేజ్ జరిగితే చాలు. Would we don't choose marriage? లవ్ మ్యారేజ్ సార్ ఎక్స్పెక్ట్ చేసా సార్. యూ? Love plus arranged. మ్యామ్ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తామమ్మా? వీటిలో సంసారికు పిచ్చు క్యా ఎండ చెయ్యు. No. I would like to be with somebody who my family will also నే ఓ ఫ్యామిలీ agree. ఐ డోంట్ నో. చెప్పండి మీరు ఇప్పుడు. I don't know. I think any marriage is okay until unless if it is good and it's working. అంతే కదా. ఇప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళందరూ బాగున్నారు, లేకపోతే అరేంజ్ చేసుకున్న వాళ్ళందరూ బాగున్నారు. ఇది రాసుకుంటారు తమిళ. సో ఎనీ మ్యారేజ్ విచ్ ఇస్ సార్ వర్కింగ్. మీకు కావాలంటే తీసుకోండి సార్. లేదా No marriage. నో మ్యారేజ్ సార్. No marriage. నో మ్యారేజ్. నా best answer. ఓకే. బుక్ ఆర్ మొబైల్? మొబైల్. Mobile. బుక్ చిన్నప్పుడు చదువుకోవాలి. Mobile. మొబైల్. ఓకే. హీరో ఆర్ విలన్ క్యారెక్టర్? చూస్ వన్. నా క్వశ్చన్ నాకు అది- పనిచేయదు కూడా. మళ్ళీ నాకు ఫిల్మ్ లో ఎలా ఉంటదంటే, నాకు ఎప్పుడు 2 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలంటుంది మూవీలో. Hmm. ఒకటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అది ఏ Oh. క్యారెక్టర్ అయినా పర్లేదు. బాగుంది మీది. బాగుంది. యూ? Villain. మా హీరో. హీరో సార్. Villain. అనుకున్నా సార్. క్రికెట్ ఆర్ ఫుట్బాల్? క్రికెట్. మేబీ ఫుట్బాల్. Nothing. నథింగ్. I'm not interested in any. ఓకే క్రికెట్. Football. I used to play football. ఓకే. సో ఓకే, ట్రావెలింగ్ చేయడం ఇష్టమా లేదంటే ఇంట్లో కామ్గా కూర్చొని? రెండు ఉన్నాయి, 2 సైడ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇలా రెండు పెడితే కష్టం కదా సార్. ఎందుకంటే Actually, నేను బయటికి వెళ్ళకపోతే అస్సలు వెళ్ళను, Ah. ఇంట్లోనే ఉంటాను. ఓకే ట్రావెల్ చేస్తే కనుక 2 వీక్స్ తర్వాత ఇంటికి వస్తాను. బయటికి వెళ్ళిపోతే 2 వీక్స్ తర్వాత. ఓకే. ఓ అలాగా బెస్ట్. అంటే అట్లా What was the question? 1-2 days యు లైక్ ట్రావెలింగ్ ఆర్ ట్రావెలింగ్ ఆర్ Staying home. Staying home. ట్రావెలింగ్. Staying. హిడెన్ టాలెంట్. లాస్ట్ హిడెన్ టాలెంట్. మాకు తెలియంది మీ టాలెంట్ ఏదన్నా Hidden talent. ఆడియన్స్ తెలుసుకో. Hidden talent I అంటే do- హైడ్ చేసి ఉండాలి. Hide. అంటే బయటికి sir తెలియదు ఇది కూడా ఏంటంటే ఐ చేస్తారా? డూ Okay. ఫ్రీ డైవింగ్ అన్నమాట. ఓకే. బ్రెత్ హోల్డ్ చేసి అండ్ సీ లోకి వెళ్ళాలి. హౌ మచ్ డెప్త్ యూ కెన్ గో. ఎన్ని మినిట్స్ సార్ అట్లా? మినిట్స్ లాగా కాదు కానీ 23 meters వెళ్ళాను. 3 minutes 44 seconds. యూ I don't know. I haven't found out my hidden talent yet. మ్యామ్? ఐఎమ్ నేషనల్ లెవెల్ స్విమ్మర్. Wow. మా పార్టీ You're also. అంటే ఐ లైక్ వాటర్ యాక్చువల్లీ. యూ సార్? ఉన్నాయండి 2-3 చెప్పుకుంటే బాగోదులేండి. అవునా సార్? అయితే స్కిప్ చేయనా సార్? ఇప్పుడు మ్యామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మ్యామ్? ఇదే నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. ఇది తర్వాత మ్యామ్? There's also one more movie, Osukumari అని, అది కూడా రిలీజ్ అవుతుంది. ఓకే. అండ్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. సో వాళ్ళు అనౌన్స్ చేస్తారు అఫీషియల్ గా. సంక్రాంతికి వస్తున్నాం 2 లో మీరున్నారు. నువ్వు నేనే ఉంటా, లేకపోతే అనిల్తో గొడవ పెడతా. స్టార్ట్ అయిందమ్మా? నో యా, హీస్ డూయింగ్. ఇప్పుడు వేరే సినిమా చేస్తారు ఆయన, అది జరిగితే చూద్దాం. సో మొత్తానికి మీ సిరీస్ విజయవంతంగా అలా కొనసాగాలని, మీరు ఇంకా ఇలాంటివన్నీ పెళ్లి భోజనం లాగా పెట్టాలని మనస్ఫూర్తి, అది ఐశ్వర్య గారికి మెయిన్. సో తనకి ఇష్టం కాబట్టి సిరీస్ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.